వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ విత్ జువెల్ 6043. ఇది వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ లేకుండా మేము ఇల్లంతా ఎట్లా ఉంచుతాము చూడండి. ఇప్పుడు మా మమ్మీ లేదు, మా మమ్మీ బయటికి వెళ్ళింది, మా మమ్మీ డాడీ అయితే ఇక్కడ చూడండి. అంటే రేపు వస్తారు మా మమ్మీ డాడీ. అంటే మేము మా నాయరింట్లో ఉంటాం, మేము ఇక్కడ ఏముంటాం నాయ అంటాం. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు అంతా ఇట్లుంది. ఇప్పుడు ఇల్లంతా నీట్ చేస్తాము, మళ్ళీ ఇంకా మేమే కర్రీ చేసుకుంటున్నాం ఫస్ట్ టైం. ఇల్లంతా ఇట్లా ఎంత గలీజ్ ఉంది. మళ్ళీ చూపిస్తాం ఆ డే వితౌట్ అది చూడండి మొత్తం ఎంత అందరు ఉంది, ఎక్కడో అక్కడ ఉంది. సో మేము ఇప్పుడు బెడ్షీట్ వేస్తున్నాం చూడండి. అవన్నీ నీట్ చేయాలి ఫస్ట్. అది ఇక్కడికి ప్యాకెట్స్ అన్ని చాక్లెట్స్ తిని ఇట్లా చేసింది. బెడ్షీట్ అది బయటది బెడ్షీట్ ఇప్పుడు అంతా నీట్ చేయాలి. అచ్చాడు పట్టుకోపో, పట్టుకొని ఇట్లా ఇది ఉల్టా చేసి ఇది సీదా అందులో ఇది ఉల్టా ఇక కనబడతలే, మ్యాష్ చేసి కనబడుతుంది. సీదా చూడండి మంచిగా. సో మేము బెడ్షీట్ వేసిన తర్వాత చూపిస్తాం. మా అన్న అయితే బెడ్షీట్ వేస్తుండు. ఆల్రెడీ సగం దాకా వేసేసి నాకు చెప్తాను మరి. చూడండి, నువ్వెందుకు వేస్తారో అనుకోవచ్చు. సో నాకు రాదు కాబట్టి సో బెడ్షీట్ అయినాక చూపెడదాం, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మా అన్న అయితే బెడ్షీట్ వేసేసి నేను మెత్తలు పెట్టిన మా అన్న ఇవన్నీ సెట్ చేయండి. సో ఇప్పుడు మా చెల్లి అవన్నీ సెట్ చేస్తుంది. నీట్గా తుడవాల. ఇంకేసి మొత్తం నీట్ చేసిన తర్వాత 7 o'clock కర్రీ చేసి అప్పటి వరకు స్టేట్ అంతా నీట్ చేసేసింది, మొత్తం దూసింది. ఇక ఈడ కూడా సెట్ చేసేసింది అంతా. చూడండి ఇక్కడ కూడా అంతా క్లీన్గా చేస్తుంది, మొత్తం నీట్ చేసేసినాం. చూడండి ఇక అంతా బెడ్షీట్ అంతా వేసేసినాం, మళ్ళీ ఇక్కడ నీట్ చేసేసినాం. ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా అయింది కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత నీట్ చేసేసినాం. సో మా చెల్లి ఇప్పుడు బట్టలు మడత పెడుతుంది, నేను మడత పెట్ట నాకు రాదు. బట్టలు మడత పెట్టిన తర్వాత చూపిస్తాం. అయితే ఊపుతుండు. చూడండి సో ఫ్రెండ్స్, మా అందరు మా వీడియోస్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అని చేశారు, కామెంట్ చేస్తలేరు. ప్లీజ్ అవన్నీ చేసుకోండి ఫ్రెండ్స్. సో మా అన్నకి చదువుతుంది. ఓకే, స్టే ట్యూన్. నెక్స్ట్ కర్రీ చేస్తాము, కర్రీ చేసేంత వరకు ఆగండి. ఇవన్నీ మడత పెట్టేసినాం, అన్ని బట్టలు అంతా మంచిగా ఉంటాయి. నేను కూడా కొంచెం హెల్ప్ చేసినాం మడత పెట్టి. మీద కూడా బెడ్షీట్లు ఇంకా టవల్స్ అవి కూడా మడత పెట్టేసినాం. ఇల్లంతా నీట్ చేసినాం. సో ఫ్రెండ్స్, గుడ్లు తెచ్చేసినాం. నేను తెచ్చేసిన ఇంకా బాయిల్ చేయాలి. వేడి చేసిన నీళ్ళు వేడి చేసిన తర్వాత దాన్ని వేసేస్తున్నా. మెల్లగా గోరువెచ్చగా అయినాయి. ఎండాకాలం ఇక చూడండి ఫ్రెండ్స్, బాయిల్ చేస్తున్నా. ఇది అయిన తర్వాత కడాయి తీసుకొని దాంట్లో ఇవి ఆయిల్ వేసి అయితే అవన్నీ వేసి అప్పుడు చూపిస్తాను మీకు. అప్పటి వరకు స్టే ట్యూన్. టమాటాలు కోస్తుంది ఫ్రెండ్స్ జెస్సీ. టమాటాలు కోసి మిక్సీలో వేస్తుంది. నేను మళ్ళీ ఉల్లిగడ్డలు కోసి నేను కూడా మిక్సీ
వేసాయి. ఆడ గుడ్డ అయితే ఉడుకుతుంది, ఇంకో గుడ్డ మా డాడీ వాళ్ళు వస్తారంట, అందుకే మళ్ళీ ఇంకో గుడ్డ వేసిన దీంట్లో. ఈ గుడ్లు తీసేసిన, ఈ గుడ్డు ఇంకోటి ఉడుకు. మా అన్న అయితే నాయని చెప్పిన కదా మా నాయనమ్మ ఆమె. తీసేసినవా, స్టార్ట్ చేసినావా? అయిపోయినాయి 3. ఇంకా మా చెల్లి ఉల్లిగడ్డలు పొట్టు తీస్తుంది, నేను కోసేస్తే ఇప్పుడు ఉల్లిగడ్డలు. జస్ట్ పట్టుకో, నేను ఉల్లిగడ్డలు కోసేస్తా, తీసుకో. పొట్టు నేను తీసేసుకుంటాను, నీకు అంత చేతుదని కాదు, నేను చాకుతో తీసేస్తే కడిచా, స్పీడ్ తీసేస్తా. సో ఫ్రెండ్స్ ఇట్లా అనేస్తే గోర్లు లేవు. ఇగో ఇట్లా అని మంటతో మళ్ళీ గుడ్లాడ చల్లగా పొట్టు తీస్తాను, చల్ల అయినాక పొట్టు తీస్తా. అంటే మేము ఇప్పుడు ఎందుకే అంటే వేస్తున్నామంటే అంటే మా అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఎప్పుడన్నా మమ్మీ డాడీ బయటికి వెళ్ళినప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు మేమే చేసుకుంటాం కదన్నా. ఇప్పుడు ఇవో టమాటాలు మిక్సీ పడుతున్నా. చూడు సో ఫ్రెండ్స్ మిక్సీ పట్టేను, సో నాయకి చూపెట్. నేను నాయ అని చెప్పినా కదా, మా నాయనమ్మ. హాయ్ అప్ నాయ్, మా నాయ్ నాయ్ చూడు ఒకసారి. ఇప్పుడు ఇది దాంట్లో వేయాలా, దాంట్లో మూత పెట్టేసిన. అవన్నీ గరం మసాలా అవన్నీ వేసిన తర్వాత మొత్తం ఏమేమైతే దీనికి కర్రీకి కావాలో అవన్నీ వేసి మూత పెట్టేసిన కలిపి. ఇంకా ఇక్కడ గుడ్లకి మంచిగా ఇట్లా మధ్యలో కోసిన. ఇప్పుడు అవి వేయాలి. దీని తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఉడకాలి, 3 to 4 minutes దాకా. ఉడికిన తర్వాత మనం వేయాలి. మా ఇది వేసేసిండు. ఏమేమి వేసిన? ఉల్లిగడ్డ, కలిమాకు, నూనె వేసిన. నేను పసంద తోమేయాలా? ఇవన్నీ కావాలి కదా మళ్ళీ. నేను తప్పదుగా వీడియో తీయాలి ఫస్ట్. అయ్యో తీస్తున్నా వీడియో. చూడు సో ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అయితే వేసిన. పసుపు వేసిన తర్వాత మొత్తం అన్నీ కావాలి. ఇవి చూపించేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నీళ్ళం స్ట్రెట్ అప్పటిదాకా. గుడ్డు కూర అయితే అయిపోయింది, బంద్ చేస్తున్నా. కొంచెం ఇట్లా తీసి బంద్ చేస్తా. ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్, చూపి ఫ్రెండ్స్. ఇట్లా అయింది గుడ్డు కూర. 3 వేసినాం. 3 వేసినాం. బంద్ ఇప్పుడు బంద్ చేస్తున్నాం. చాలాసేపు అయింది ఉడికి. కొంచెం ఇట్లా పెట్టేసి బంద్ చేస్తామా. ఎంత అవుతుంది టైం? ఆ 8:28 అంట. 8:28 అవుతుంది. 8:28 అవుతుంది అన్న. మంచి మనం 8:20కి పెట్టినాము. ఇది ఉడుకుతుంది. బండి ఉడుకుతుంది. పట్టు
నేను బస్ సో ఇంకా ఉడుకుతుంది, బంద్ చేస్తాం కొంచెం సేపు వెనక బంద్ చేస్తాం. 8:29కి బంద్ చేస్తాం, 8:28 అవుతుంది. సో ఇప్పుడు బంద్ చేస్తున్నాం, అయిపోయింది. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మా బ్లాగ్. మా మమ్మీ లేకుండా మేమే అన్ని చేసినాం అనమాట ఈరోజు. ఇప్పుడు బాసన్ తోముతున్నాం. మమ్మీ వాళ్ళు వస్తారంట, మేము బాసన్ తోముతున్నాం. టేస్ట్ చూపెట్టమంటే మళ్ళీ అప్పుడు తీస్తాం. చూడండి మా చెల్లి బాసన్ తోముతుంది. బాసన్ తోమిన తర్వాత మీకు మొత్తం చెప్తాను డీటెయిల్.